విజయవాడలో ఖాదీ సంత కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ లైవ్ చూద్దాం. 200 FPOs ఉన్నాయి సార్. FPOs అన్నిటికీ కలిపి ప్రొడక్షన్ చేసి ప్రాసెసింగ్ చేసే ఇన్స్టిట్యూట్ ని వారాహిని పెట్టారు. ఇది ఎక్కడ చేస్తున్నారు? ఇది వారాహి మా తెనాలి జిల్లాలో కొల్లిపర్మంలో ముండం గ్రామంలో చేస్తున్నాం సార్. ఈ కృషి భారతి రైస్ అనమాట 40 ఎకరాస్ లో చేస్తున్నాము. ఈ మాగబెట్టిన రైస్ సార్. ఇది గత 2 years ఓల్డ్ అనమాట. చాలా టేస్టీగాను షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి అని డాక్టర్లు ఇచ్చేసారు చెప్పారు. అట్లాగే వాళ్ళు ఎంత మార్కెట్ చేయగలుగుతున్నారు? ఇది వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసరికి 8 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. మన వారాహి ఎంత చేస్తున్నాం? వారాహి మొత్తం 15 to 25 lakhs per month చేస్తాం. ఇది ఒక అన్నిటికీ కలిపి ఒక నోడల్ ఏజెన్సీ కింద. ఇది కూడా మన గవర్నమెంట్ సార్. విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా హార్టికల్చర్ యూనివర్సిటీ సార్. హార్టికల్చర్ మిల్లెట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. జీవికి బెల్లము తాటి ఉత్పత్తులు. ఓకే. మీరు ఇక్కడ ధర్మవరం పుట్ట. ధర్మవరం కూడా ఫేమస్ సార్. ఇది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లూమ్స్ ఉన్న ప్లేస్ సార్. దేశంలో హైయెస్ట్ 38,000 లూమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యాక్చువల్ 64 ఉండే సార్. 50% బాగా చేస్తారు. చాలా బాగా సార్. చాలా నమస్తే సార్. మదనపల్లి మదనపల్లిలో సుమారు 40,000 మంది వీవర్స్ పైన ఉన్నారు సార్. యాక్చువల్గా మదనపల్లికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మెయిన్ ఈ దానికి రావడం సార్. ఆల్మోస్ట్ మన బిజినెస్ మదనపల్లిలోనే 5,000 crores దాకా ఆల్మోస్ట్ కర్ణాటకకి తమిళనాడుకి బిజినెస్ సారీస్ వెళ్తున్నాయి. మన మదనపల్లికి ఒక GI రికగ్నేషన్ వస్తే కన్నా ఇండియా వైడ్ ఇంకా డెవలప్ అవుతుంది. మన ఊర్లో ఉన్న ప్రొడక్షన్ ఇంకెక్కడ లేదు సార్. మీరు ఎక్కడ జమ్మలమడు కూడా ఉన్నారు. బాగున్నారు చేనేత. ఇది ఖాదీ సార్. ఇది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ సార్. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ జమ్మలమడు. చేనేత ఎక్కువ ఉండేది ఇక్కడ కూడా. జమ్మలమడు ఉన్నారు. ఇది KVIB ఇన్స్టిట్యూట్ సార్. KVIC మన ఇన్స్టిట్యూట్ సార్. పైన ఉంది సార్. పైన చరక ఉంది. పైన ఉంది సార్. ఓకే. అక్కడ సార్ రండి కూర్చోవడానికి ఉందా? మనం ఈ అభియాన్ స్టార్ట్ చేస్తాం సార్. ఆత్మనిర్భర్ అభియాన్. దానికి సంబంధించి సంతకం మేము పెట్టించుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా అంటే ఒక బ్రాండ్ లో బిల్డ్ చేసి మోటివేషన్ క్రియేట్ చేయడానికి సో దట్ పీపుల్ విల్ అడాప్ట్ స్వదేశీ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ లో వెన్ పీపుల్ ట్రావెల్ దే గెట్ లాట్ ఆఫ్ మర్చెండైజ్ సోవెనీర్స్. సో మన స్వదేశీ ప్రోడక్ట్ ని మనం we want to promote it in that way and very happy. 5 కోట్ల మంది సంతకాలు చేసి పంపిస్తున్నారండి. ప్రధానమంత్రి సార్ థ్యాంక్ యూ సార్. ఇది పొందూరు సార్. పొందూరు బాగా చేస్తున్నారా? పొందూరు బాగా. పొందూరు పైన కాదు సార్. ఇది జమ్దాని అంటారు సార్. ఇది ఇండియాలో ఎక్కడ కూడా లేదు సార్. ఒక పొందూరులోని వీవింగ్ కానీ స్పిన్నింగ్ అంటే దీని కాటన్ కూడా సపరేట్ సార్. ఈ కాటన్ కూడా ఇండియాలో ఎక్కడ లేకుంటే దాని ఈ మొక్క అనేది ఇంచుమించు 9 అడుగులు పెరుగుతుంది సార్. చాలా చిన్న కాయ వస్తుంది. ఇది బోత్ సైడ్ ఒకలాగా ఉంటుంది సార్. టోటల్లీ దారం తయారైన కానీ పట్ట తయారైన వరకు అంతా చేతితో పరిశ్రమ సార్. నేను చాలా సార్లు వచ్చాడు పొందూరు. ప్రమోటెడ్. ఇది ఎక్కడమా? యాడికా? యాడికి కూడా ఐడియా ఉంది. ఓకే గుడ్. సార్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మన లో పెద్ద ఎత్తున సార్. సో అన్ని పథకాలు వీళ్ళు ముందు తీసుకెళ్తాం సార్. బ్యాంకింగ్ రావడం వల్ల బ్యాంకింగ్ స్టార్ట్ అయింది సార్ 2018లో. అండ్ ఇప్పుడు ఇండియా మొత్తం 12 crore కస్టమర్స్ అయ్యారు సార్. అండ్ ఏపీలోనే 84 lakhs దాకా అకౌంట్స్ ఓపెన్ చేస్తాం సార్. అండ్ ఎస్పెషల్లీ రీసెంట్గా మీరు రిలీజ్ చేసిన సంక్షేమ పథకాల్లో 31% అప్పాల నుంచి బ్యాంక్ వచ్చేసారు. ఎక్కువ రోల్ ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. మాధవ్ గారు సార్ థ్యాంక్ యూ సార్. ఇది కుర్బావాడ్ సార్. ఎక్కడ మీరు? హిందూపూర్ సార్. హిందూపురమా?
మీరే ఒకటే సినిమా జరిగింది సార్. మీరు వేసుకుంటారు లేదని మీరే వేసేస్తారు. అంటే ఇది తెలిసిన వాళ్ళు వేసుకోగలుగుతారు సార్. అది కాదు మేకలు కాపల వాళ్ళు వేసుకుంటారు. ఇట్ ఈస్ స్పెషల్. సమ్మర్ లో కూడా కూల్నెస్ కాదు మనం బాగా ప్రమోట్ గొర్రెలు కూడా పెట్టుకుంటాం కొంచెం నాకంటే. విజయవాడలో రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తున్న కార్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని, స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారిని, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని, అలాగే శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని, ముఖ్య అతిథి విజయవాడ ముద్దుబిడ్డ శ్రీమతి పివి సింధు గారిని, అలాగే పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథులందరూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి